ప్రతి ఇంటర్వ్యూలో కూడా నా మెడలో కండవా ఉంటుంది, ప్రతి డిబేట్లో కూడా ఉంటుంది. అవును. కండవా లేకుండా లైవ్ ఉండదు, కండవా లేకుండా ఇంటర్వ్యూకి రాను. కండవా నా ఒంటి మీద బట్ట తిరిగినా పర్లేదు కానీ కండవా మాత్రం తలతల మెరవేసేటట్టు చూసుకుంటా, జాగ్రత్తలు. ఇదైతే వాస్తవం, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే విద్యార్థి ఉద్యమాల్లో మిమ్మల్ని చూస్తూ పెరిగిన వాళ్ళం, అందులో మాకు కూడా బాగా ఉంది కాబట్టి. అయితే ఒకనొక సందర్భంలో ఆ కండువా తీసేయాల్సినంత అవసరం ఏమొచ్చిందన్న? బాధ అనిపించింది, బరువు అనిపించింది, కష్టపడ్డాం, కేసులు పాలైనాం, భార్య ఉద్యోగాన్ని కోల్పోయినాం, అంటే అధికార పార్టీ వేధింపులకు. తర్వాత 14,000 గడపలు తిరిగినాం, నియోజకవర్గంలో దిక్కులేని పరిస్థితులు తిరిగిన తర్వాత టికెట్ నోటి కాడ దగ్గరకు వచ్చేసరికి బుద్ధ చేజారిపోతే ఎంత బాధపడతాం మనం. ఉదాహరణకు మీరున్నారు, ఈ సిగ్నేచర్ ఛానల్లో ఉన్నారు. ఈ సిగ్నేచర్ ఛానల్లో మీకు ప్రాధాన్యత ఇవ్వకుండా మీకన్నా కింది స్థాయి వ్యక్తికి అంటే జూనియర్కి అవకాశం ఇస్తే మిమ్మల్ని పక్కన పెడితే ఏ విధంగా ఉంటుంది, బాధపడతారు లేదా? అదే ఆవేదన మనిషిని, దేవుని కాదు కాబట్టి ఆవేదనలో అయినా చివరి రోజు ఎలక్షన్ నామినేషన్ చివరి రోజు మా టికెట్ ప్రకటించారు. అంటే బయటికి పోకుండా కూడా అరే కనీసం బుజ్జగించలేదు, మాట్లాడలేదు అని ఆవేదనతో, కసితో, కోపంతో, బాధతో అలిగి వెంటనే వెళ్ళిపోయా. రాజకీయం మనకి ఎట్లాగ అవకాశం లేదు ఇందులో, ఈ పార్టీలో అక్కడ ప్లేస్ లేదు, కష్టపడ్డా ఫలితం లేదు, 23 ఏళ్ళ కష్టం. అసలు ఎవడు 2014లో కాంగ్రెస్ ఓడిపోతే గాంధీ భవన్ మెట్లెక్కలే. అట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి టీవీల్లో డిబేట్లలో కాంగ్రెస్ గెలుస్తుంది, అధికారంలోకి వస్తుందని ప్రశ్నించే గొంతుకులుగా మారి పోరాటాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మళ్ళీ 18లో ఓడిపోతే ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా మళ్ళా గెలుస్తుంది, ఏం కాదు ఇది ఓటమి కాదు, కాంగ్రెస్ గెలవడానికి సూచన కనిపిస్తానని అని చెప్పి మళ్ళీ కాలుగు బలపం కట్టి రాష్ట్రం మొత్తం దెబ్బలు తిని కేసులు పాలై కాంగ్రెస్కు గొంతుకులా మారినాం. మరి కష్టపడ్డ వాళ్ళకి టికెట్ ఇస్తామన్నారు, రాహుల్ గాంధీ గారు అందరూ అన్నారు. ఒక విద్యార్థి నాయకులకి వస్తే టికెట్ వస్తే నాకే రావాలి. అందుకు నేను ఒకవేళ గ్రౌండ్లో పని చేయకుండా హైదరాబాద్లో టికెట్ అడిగితే పద్ధతిగా ఉండదని చెప్పి గ్రామంలోకి నా నియోజకవర్గానికి వెళ్ళి కష్టపడ్డా. అయినా ఫలితం దక్కలే. సరే కొత్త నాయకత్వం వచ్చింది, అప్పటికప్పుడు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, ఇచ్చారు. కనీసం మానవతరం నీకు ఇయ్యలేకపోతున్నాం, ఓపిక పట్టు, నీకు అధికారం వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని ఒక మాట చెప్పకపోయేసరికి ఎవరైనా కలత చెందుతారు. అట్లా నేను మనిషిని కాబట్టి పోయినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాలాంటి వాడికి అన్యాయం జరిగిందని గుర్తించి నాతో పాటు కొద్ది మందికి వాళ్ళందరినీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో రండి కలిసి పనిచేద్దామని గర్వాపసి పిలిచింది. అక్కడ నేను సంపాదించింది లేదు, కూడబెట్టింది లేదు. చివరి మూమెంట్లో పోయినా 10 రోజుల ముందే గత్యంతరం లేకపోయినా. మనోత్రి అన్న, కాంగ్రెస్ లో కోల్పోయిన గౌరవం బీఆర్ఎస్ లో దక్కుతుందని మీ ఆలోచన విధానానికి ఎట్లా అనిపించింది? ఇంకా నేను ఒకటే, ఇప్పుడు ఇందులో అవకాశం ఇన్నేళ్ళు కష్టపడ్డ అవకాశం రాలే, చివరి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుందని అన్ని టీవీల్లో వాదించడం నేను. చాలా మందికి నమ్మకం లేదు, కానీ బలంగా నేనే అధికారంలోకి వస్తుంది చూడండి అని చెప్పినోడిని. కానీ నాకు వేదిక, నేను కష్టపడ్డ వేదిక నాకు లేకుండా అయిపోయింది. ఇప్పుడు నా ప్లేస్లో వేరే వాళ్ళు వస్తే నేను ఎక్కడ కూర్చోవాలా? ఇన్ని సంవత్సరాల శ్రమ నిల్చోలేను కదా నేను. కాబట్టి ఇంకో దగ్గరికి పోదాం, అక్కడేమన్నా అవకాశాలు ఎత్తుక్కుందామని ఇక ఇంకో వేరే వాళ్ళు అయితే వేరే త్యాగాలు చేయాలి, ప్రాణత్యాగం చేయాలి. ఎందుకంటే మనకు వ్యాపారాలు లేవు, రాజకీయమే జీవితం. పొద్దున్న లెగిస్తే ఏదో పని మీద, ఏదో సమస్య మీద తినమో తెలియదు, అట్లా వెళ్ళిపోతాం మనం. ఈ క్రమంలో నాకు ఏమనిపించింది అంటే నా మీద 40 కేసులు అయినాయి. దేనికైనా ప్రభుత్వం కక్షతో పుట్టింది నా మీద. ఆ కబ్జా కేసులో ఏదన్నా కేసులో దౌర్జన్యాల కేసులు అయినా బాగుండేది, 4 రూపాయల చేతిలో ఉండేది. అసలు ఈ ఉద్యమ కేసుల వల్ల ప్రయోజనం లేకుండా అయిపోయింది, విలువ లేకుండా అయిపోయింది, పోరాటం చేసినటువంటి విలువ లేకపోయింది. కాబట్టి బాగా బాధ అనిపించింది నాకు. అసలు ఇన్ని సంవత్సరాలు 23 ఏళ్ళు పార్టీలో, 21 ఇన్ని సంవత్సరాలు ఒక పార్టీలో ఉన్నా, ఎందుకంటే అవకాశం వస్తుంది, దగ్గరకు వచ్చింది, ఇక నాదే గెలుపు, నేనే గెలిచేవాడిని అక్కడ. ఇప్పుడు గెలిచే టైంలో కొత్త వాళ్ళు వచ్చేసి తన గద్దొచ్చి పోడి పిల్లలు దన్నకపోయినాడు, దన్నకపోతే ఎంత అవకాశం ఉంటుంది? మళ్ళీ రావాలంటే ఎంత సమయం పడుతుంది చెప్పండి? గెలిచే తరుణం అది. కాబట్టి ఆవేదనలో ఆ 10 రోజులు మాత్రమే ఉన్నా కాబట్టి అక్కడ అనుభవించింది లేదు, ఆడ పిలిచింది లేదు, తెలిసింది లేదు. ఆ 10 రోజులు ఎలక్షన్ టైమే సరిపోయింది, ఆ ఎలక్షన్లోనే సరిపోయింది. తర్వాత ఈ గర్వావస్థలో భాగంగా నన్ను వెంటనే జాతీయ అధిష్టానం, రాష్ట్ర అధిష్టానం వీళ్ళందరూ కూడా నన్ను గర్వావస్థలో భాగంగా మళ్ళీ పార్టీలోకి తీసుకున్నారు. కాబట్టి మళ్ళీ గొంత ఇందులో. ఇప్పుడు మనం ఏం కోరుకుంటాం? కొంచెం గౌరవం, మర్యాద కోరుకుంటాం. అదే ఆ గౌరవం, మర్యాద రమ్మని ఆహ్వానించారు, వచ్చినాం. మళ్ళీ అదే విధంగా నన్ను ప్రోత్సహిస్తున్నారు, ముందుకు పోతున్నాం. పార్టీకి మళ్ళీ గుర్తాయి ఉంటాయి. గతంలో ఉండే గౌరవ మర్యాదలు ఇప్పటికి ఉన్నాయా? సేమ్, ఈ మానవతకి తగ్గలేదు. ఇప్పటికి ఉన్నాయా? 100% ఇప్పటికి ఉన్నాయా? ఇప్పటికీ ఉన్నాయి. ఓకే. ఒక సందర్భంలో ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయి ఉన్న వ్యక్తి ఈరోజు ఒక కార్పొరేషన్ చైర్మన్ల కోసం అని చెప్పి, లేదంటే ఒక కమిషన్ పదవుల కోసం అని
పాకులాడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి వింటున్నాం. అంటే నేనేం ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, పార్టీ పదవులు నేనేం అడగలే. నేను ఇంట్లో కూర్చుంటే నాకు వచ్చినాయి. ఈ రాష్ట్రంలో నేను చేయని దాదాపు పదవులు ఏంటంటే ఎన్ఎస్ఏలో చేసిన, స్టేట్ జనరల్ సెక్రటరీ చేసిన, యూత్ కాంగ్రెస్లో చేసిన, ఉమ్మడి రాష్ట్రంలో చేసిన జాయింట్ సెక్రటరీ, మన పొన్నాల లక్ష్మీ దగ్గర అధికార ప్రతినిధి చేసిన, ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర అధికార ప్రతినిధి చేసిన, అదేవిధంగా రేవంత్ రెడ్డి దగ్గర అధికార ప్రతినిధి చేసిన, ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర స్టేట్ జనరల్ సెక్రటరీ కీలకమైన పదవి చేసిన, అదే రేవంత్ రెడ్డి దగ్గర స్టేట్ జనరల్ సెక్రటరీ చేసిన. ఇక నేను చేయాల్సిన పదవులు ఏంది? ఉపాధ్యక్షుడు, అధ్యక్షుడు పదవి. కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే మనం పని చేసుకుంటూ పోవాలి. మనం దానికోసం ఏం పని చేయట్లేదు. ఇప్పుడు ఇలా పేపర్లో ఆర్టికల్ రాస్తున్నా, టీవీలో మాట, రోజుకి 2 లైవ్లు 3 ఇంటర్వ్యూలు అవుతున్నాయి. సగం ఉదయం 9 గంటలకు బయలుదేరితే మళ్ళీ రాత్రి 9 గంటలకు ఇంటికి చేరుకుంటున్నా. ఏదో వస్తుందని ఆశించి కాదు. మనం ఈ పార్టీలో చిన్నప్పటి నుంచి ఉన్నాం, మధ్యలో ఏదో ఇబ్బంది అయి పోయినాం, మళ్ళీ వచ్చినాం. ఈ పార్టీ చేసే పనులను ప్రజలకు చెప్పాలి, మంచిని చెప్పాలి, అనే విధంగా చేయాల్సిన దాని గురించి కూడా చెప్పాలి. చేస్తున్నాం, చేయబోతున్నాం అని చెప్పాలి. ప్రతిపక్షాల విష ప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి అనే విధంగా నా ప్రయాణం కొనసాగుతుంది తప్ప ఆ పదవులు వచ్చేనాటికి వస్తాయి. ఎగిరి పడినా, ఉరికినా, దుంకినా రావాయి. టయానికి ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాయి. కాబట్టి అందరూ తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో రోషయ్య గారు కూడా పాపం చివరి వరకు అందరు ముఖ్యమంత్రుల దగ్గర ఆర్థిక మంత్రిగా పనిచేసిండు, ఎమ్మెల్సీగా ఉన్నాడు. కానీ ముఖ్యమంత్రి పదవి ఆయన దగ్గరకు వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా సీనియర్ నాయకుడు, ఆయన కూడా ఊహించలే ముఖ్యమంత్రి అవుతాని. మంత్రిగా కూడా పనిచేయలే ఆయన దగ్గరికి ముఖ్యమంత్రి పదవి వచ్చింది, సీట్ వచ్చేసింది. కాబట్టి పదవులు అనేవి ఎప్పుడు ఎట్లా వస్తాయో అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి పదవులతో కాదు, రాజకీయం అంటే ఏంది? ఎమ్మెల్యే ఎంపీ అనేనా? కాకపోతే పార్టీ పదవులు అంటే మనం నాకు అవసరం లేదు. ఎమ్మెల్యే ఎంపీ కూడా నాకు ఒక బుజ్జగించలేని బాధతో పోయినా, కానీ ఒక మాట చెప్పినట్టయితే ఇందులో ఉండేవాడినాయి కదా అప్పుడు. అదే ఇప్పుడు నాకేం పదవి ఉందని రాష్ట్రం మొత్తం తిరిగి వస్తాను, నా మాట చెల్లుబాటు అయింది. ఏ అధికారి అందరూ వింటారు. మనం న్యాయం కోసం మనకు వ్యాపారాలు లేవు, కాంట్రాక్టులు లేవు, ఇంకోటి కుంభకోణాలు లేవు, భూ కబ్జాలు లేవు. ఎవడన్నా సాయం కోసం అడిగితే ప్రయత్నం చేస్తాం, పని అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాం. నిజమైన పని అయితే, న్యాయబద్ధమైన పని అయితేనే పోతాం, లేకపోతే ముడుసు కూర్చుంటాం ఇంట్లో. లేదా మీ డిబేట్లకు వస్తాం, మాట్లాడతాం, పార్టీ గొంతుకై మాట్లాడతాం. ఎక్కడ మీరు కనుక నా మీద ఇన్ని కేసులు నమోదైనాయి కదా, తీయండి. ఎక్కడన్నా కబ్జా కేసు, దందా కేసు, ఎవడన్నా మోసం చేసిన కేసు ఉందో ఒకసారి చూడండి. పోలీసులు నా మీద పెట్టిన కేసులు తప్ప ఇంకా నా మీద ఎవరు పెట్టిన కేసులు లేవు, ఎవరిని చీటింగ్ చేసిన కేసులు లేవు. అన్న, దశాబ్ద కాలం నుంచి పార్టీ విధి విధానాలకు, పార్టీ లక్ష్యాలకు, పార్టీ యొక్క లైన్స్ని కట్టుబడి ఇన్నేళ్లుగా ఆ జెండాని భుజాల మీద మోస్తున్నారు. అసలు ఏంటి మీ అంతిమ లక్ష్యం ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? పార్టీ అంటే ఎందుకు మీకు అంత ప్రేమ? ఎందుకు అంతిమ లక్ష్యం అంటే, కాంగ్రెస్ పార్టీ ఒక దళితుడు నేను. సహసిద్ధంగా ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాదే అనేటువంటి భావన. ఇన్ని సంవత్సరాలు నేను కొనసాగడానికి, ఈ పార్టీ టీడీపీ అధికారం ఉన్నా పోయేది కాదు. నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మా సత్తుపల్లి నియోజకవర్గంలో ఇదే తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్లో ఉన్నప్పుడు, వారు తెలుగుదేశంలో ఉన్నాం. మా నియోజకవర్గంలో, మా మండలంలో అందరు ఖాళీ అయిపోయింది కాంగ్రెస్. నేను ముత్తమాల ముత్తైన పెద్దమాల అంటారు ఆయన చనిపోయాడు. ఆయన నేను కలిసి ఇద్దరమే ఉన్నాం. ఇద్దరం కలిసి ఒక ఎంపీటీసీ చనిపోతే, బలరాం నాయక్ అని చనిపోతే, మళ్ళీ మోతెమ్మ అని చెప్పేసి ఆమె నిలిచిపెడితే ఆమె ప్రచారం చేసేవాళ్ళు ఎవరు లేకపోతే, రైల్వేలో శివాజీ గారిని ఉంటారు ఆయన. ఇప్పుడు రైల్వేలో ఆయన పెద్ద జాబు. వాళ్ళ మదర్ నిలిచోబెట్టి, వాళ్ళ మదర్ కాంగ్రెస్ నుంచి మద్దతు లేకపోతే మేమిద్దరమే గడప గడప తిరిగి చిటీలు పంచి ఉప ఎన్నికల్లో టీడీపీ అధికారం ఉంటే కాంగ్రెస్ ఎంపీటీసీని గెలిపించారు. అది మానవతరాయ చరిత్ర, ఇది అబద్ధం కాదు. అంటే అంత కష్టపడతాం ఎవరున్నా లేకపోయినా. ఆ రోజు టీడీపీ వాళ్ళు నన్ను టీడీపీలో తీసుకోవాలని చెప్పి నా మీద రౌడీ షీట్ పెట్టారు. చిన్న పిటి కేసుకి పెట్టారు. కాలేజీలో జరిగిన గొడవకి, మా కల్లూరులో జరిగిన గొడవకి చిన్న పిటి కేసు పెట్టి, నీ రౌడీ షీట్ తీయాలంటే నువ్వు టీడీపీలోకి వస్తే తీసేస్తామన్నారు. పోండి అన్న, నీ రౌడీ షీట్ పెట్టుకో, ఏమన్నా బీక్కోండి అని చెప్పేసి వెనక బెంచ్లో కూర్చొని నా పార్టీ ఇది. ఎందుకంటే మాకు ఇందిరమ్మ మాకు ఇల్లు ఇచ్చింది, పొలం ఇచ్చింది, మా నాన్నకు ఉద్యోగం వచ్చింది, మాకు రిజర్వేషన్లు ఇచ్చిందని ఒక ప్రేమ, ఒక గౌరవం ఈ పార్టీ అంటే. అందుకే 23 ఏళ్ళు కొనసాగు. అంటే ఆ గౌరవం, ప్రేమ అట్లనే ఉండేది. కానీ చివరి నిమిషంలో కూడా పలానా కారణం చేత నీకు అవకాశం ఇవ్వలేకపోతున్నాం, నీకు న్యాయం చేస్తామని ఒక మాట చెప్పపోయేసరికి నేను ఆవేదన చెందిన. 18లో ఇట్లనే వచ్చింది. సత్తుపల్లి టికెట్ నాకు రావాలా, పొత్తులో సెంట్రల్ అంటే వేరే ఇచ్చారు. అప్పుడున్నటువంటి 10 అధిష్టానం, పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జు, కుంతియా, బోసురాజు గారు సెక్రటరీ ఇన్ఛార్జ్, సలీం మహమ్మద్, వీళ్ళంతా కలిసి బుజ్జగించి గడ్డం పట్టుకొని ఢిల్లీ కర్ణాటక భవన్లో బతిల్లాడి, నీకు జనరల్ సెక్రటరీ ఇస్తాం, టికెట్ ఇవ్వలేకపోతున్నాం, పొత్తులో పోయింది. గన్పూర్ టికెట్, సత్తుపల్లి లేకపోతే గన్పూర్ అయిపోయింది నాకు.
చివరి నిమిషంలో చేదైపోయింది. ఫైనలైజ్ అయిపోయింది. చివరి నిమిషంలో సాయంత్రం 5 గంటలకు మారిపోయింది. అప్పుడు కూడా నేను బాధపడలే, అధిష్టానం నన్ను మాట్లాడింది కాబట్టి మళ్ళీ పోరాటం చేసింది. ఈసారి అట్లా జరగలేదు. గందరగోళం గజిబిజిలో ఇక మమ్మల్ని మర్చిపోయారు. అరే ఇంత మూలస్తంభాలై ఉన్న మమ్మల్ని మర్చిపోయారా? ఇన్ని కేసులు ఆ రోజు ఉపద్రవంలోనే తెలుగుదేశం ఉపద్రవంలో తట్టుకున్నాం, వైఎస్ఆర్సీపీలో తట్టుకున్నాం. కేసీఆర్ హయాంలో కూడా యూనివర్సిటీలో కాంగ్రెస్ జెండా పట్టినోడు ఎవడు లేడు. దాళ్ళు అయినా కానీ దాళ్ళు చేసినా చంపినా కొరికినా రూమ్కి జెండాలు ఉండేవి, పోస్టర్లు ఉండేవి. కాంగ్రెస్ అంటే మానవతనే, మానవతనే అంటే కాంగ్రెస్.